పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేవుడు అయ్యాడయ్యా. ఈ దేవుడు నువ్వు దండం పెట్టుకోకపోతే పెట్టుకుపోయి ఊరికన్నా వచ్చి కనపడాలిగా, గుళ్ళోకి వచ్చి గంటన్న కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలిగా. లేదు నువ్వు వచ్చి ఇక్కడే స్టార్ట్ అంగా నమస్కారం, లేకపోతే పవనిజం అనేటటువంటి లేదు లేదు లేదండి, అతను ఏం అనలేదండి. అది జాతి కోసం మాట్లాడిన ఉత్తమమైన పదం. లేదు లేదు లేదండి, పవన్ ఏమి కాదండి, ఏమీ కాదు. అదే ఇంకా మధ్యలో మీడియా వాళ్ళు కూడా అల్లూరు రామలింగయ్య లేదే వీడు అసలు హీరో అయ్యేవాడు కాదు. ఏమంటే ఊరుమ్మడి బతుకులు ఉన్నప్పుడు ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? మన ఊరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు చిరంజీవి? అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు? ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు, ప్రసాద్ బాబు, నరసింహారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక, రూములో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి. అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు. అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ, అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈయన ఇంత ఎత్తి ఎదిగిన తర్వాత గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఇదే చిరంజీవిని పెట్టి సినిమా తీద్దామని అడిగితే, పొరపాటున ఆ సినిమాలో నటించొద్దు, ఎవడో ఒకటి నీ ముఖం మీద బ్లేడ్ పెట్టి కూస్తే నీ గ్లామర్ పోద్ది, వాళ్ళు రౌడీలు విజయవాడలో అని మాట్లాడిన చరిత్ర ఇదే అల్లూరు రామలింగయ్యది. ఈయన కూడా సరే నటించపోయావు, భానుచంద్ర అని మన బందరాతనే దొరికాడు, అతనితో సినిమా తీస్తున్నాను, నువ్వు ఈ విధంగా వచ్చి క్లాప్ కొట్టేళ్ళమంటే క్లాప్ కొడతానికి కూడా రాని చరిత్ర ఇదే చిరంజీవి గారిది. అయితే ఇదే సినిమాని గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారు, మాదాల రంగారావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ధవళ సత్యం గారు, దాసర గారు, శ్రీహర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సినిమాకి అండగా ఉండి సినిమా తీయడం జరిగింది. అయ్యా వాళ్ళు లేనిదే ఈయన లేనని అంటాం తప్పండి, అది తప్పది. ఒక అశ్విని దత్ ఏంటి, ఓ కోడరామకృష్ణ ఏంటి, ఓ కోదండరామరెడ్డి ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ విషయంలోకి వెళ్తున్నాం. అది చిన్న విషయం అండి. ఇవాళ రేపు వాళ్ళందరూ కలిసిపోతారు. అభిమానులు కూడా అతన్ని డివైడ్ చేసి చూడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మహాశక్తి, ఉన్నత శిఖరం. లేదా ఫ్యాన్స్ తీసి అవకాడ పారేయండి. పవనిజం ముందు ఏ ఫ్యాన్స్ పనికిరారు, అందులో ఆలోచనే లేదు. అయితే ఏంటంటే ఒక క్రమశిక్షణ, చక్కని ఒక పద్ధతి, ఒక పద్ధతిలో నడుచుకుంటున్నారు జన సైనికులు. లేకపోతే ఇంకోటి కాదండి, ఇంకో హీరో సినిమా డిఫీట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకోడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి, ఎంత సహకరించారో చూడండి. అదే ఈ సినిమా వ్యవహారంలో కూడా ఒక్కొక్క హీరోకి లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలని జగన్ ఆ రోజున మాట్లాడిన మాటలు, కొన్ని సినిమాలు 5 రూపాయలు చేయటం, కొన్ని సినిమాలు 10 రూపాయలు చేయటం, సినిమా వాళ్ళతో కూడా గేమ్స్ ఆడటం, ఆ సినిమా అభిమానులు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ని దెబ్బ కొట్టిన సందర్భం ఉంది. ఇకపోతే ఈయనెవరో అర్జున్కి అంత సీన్ లేదండి. అల్లు అర్జున్ ఇంకో 10 సినిమాలు చేసిన గొప్ప హీరో అయినా ఏదైనా ఆయన అందే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల మీద, మన సంస్కృతి మీద సినిమాలు తీస్తే అవి హిట్ అయితే గొప్ప, మన భూములు అడవులు నరికేస్తూ తీస్తున్నటువంటి అనేది సహజంగా మాట్లాడారు. కానీ అది అతని మీద కావాలని మాట్లాడింది కాదు. అట్లా అనుకుంటే ఈయన గబ్బర్ సింగ్ 10 మందిని పొడిచేశాడు, 10 మందిని గాలి చేశాడు, అట్లా కాలిస్తే గొప్ప అని చెప్పాడా? లాస్ట్లో నీతి ఉంటుంది. అట్లాగే ఆ సినిమాలో నీతి ఉంటుంది. అంతేగాని అల్లు అర్జున్ అసలు టార్గెట్ కాదండి. అల్లు అర్జున్ విషయం కూడా మీడియా వారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బావబామర్దులు వాళ్ళిద్దరూ కూడా ఒక చంటబ్బాయిలో చూస్తే ఇదే అరవింద్, ఇదే చిరంజీవి ఎంత గౌరవంగా ఉన్నారు, ఇప్పటికీ అలాగా ఉంటారు. మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసి అభిమానులు పెంచేటటువంటి ఈ విష సంస్కృతిని మనం కూడా అది ఖండించాలి. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించినటువంటి వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉంది అనేది కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చిందంటారా? ఈ గ్యాప్ సహకరిస్తే కనీసం గెలిచిన తర్వాత ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్సీ వస్తుందండి ఆయనకి, ఇవాళ రేపు మంత్రి పదవి కూడా వస్తుంది, అందులో ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి. ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు. అలాంటి వర్మకి అన్యాయం చేస్తే, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో, వర్మకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా?
మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు. ఎక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవటానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు. వాడు వద్దురా బాబు, వాడు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు, ఆ రోషయ్య అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడెవడో వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్, అది ఎవడ జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాకి లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాకి లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాకి లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ ఒకటి తయారైంది అనేది కూడా ట్రోల్ అవుతుంది. అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందులోళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్ చేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా? అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కవింపు చర్యలు ఎక్కువైనాయి, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు. అవునండి, చేస్తారన్నారు. కరెక్ట్ వెరీ గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ సార్. మీరు ఇప్పుడు కూడా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి చక్కగా మాట్లాడుతున్నారు. మంచి క్వశ్చన్ వేశారు. నేను చెప్తాను 1 by 1 అరే S4 మీడియాని కానీ ఇంకోళ్ళని కానీ నిందించడం కాదండి. మీడియాలో మీరేముందండి, వితౌట్ ఇన్సిడెంట్ మీరు మీడియా క్రియేట్ చేయలేరు కదా. వితౌట్ ఎఫ్ఐఆర్ జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయలేం కదా. మీరేమన్నారు ఆ రోజున? మీ అందరి దయతో మనందరి గవర్నమెంట్ వస్తే అగ్రిగోల్డ్ బాధితులు అన్నీ కూడా నిధులు ఇచ్చేస్తా, వాడి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, 9,000 కోట్లు నా దగ్గర, ఆంధ్రప్రదేశ్లో నేనే సీఎం అవుతా, 20 లక్షల మంది ప్రజలు, మీరు మీ భార్య బిడ్డలు అందరూ కూడా మీ బంధువులు నాకు ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తానన్నావు. వచ్చిన తర్వాత ఏం చేసావు చెప్పండి? దానికి ఒక చైర్మన్ వేసావు, ఎవరో గుంటూరు లాల్లాపరెడ్డిని, ఇక్కడ ఒక చైర్మన్ వేసావు అడపా శేషు అనేవాడిని. ఈ చైర్మన్లు ఏం చేశారు? ఎంతమంది సమస్యలు తీర్చారు? ఎంతమంది చిన్న ఎంప్లాయీస్ రికవరీకి వెళ్ళినోళ్ళు కూడా మేము కట్టింది నీకే, అగ్రిగోల్డ్తో మాకు పని లేదు, నీ ఆస్తులు అమ్మివ్వు, నువ్వు ఇవ్వు అంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యి వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చి సూసైడ్లు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక మంది మహిళలు చచ్చిపోయిన సందర్భం ఉంది. ఎందుకని చేయలేకపోయావు 5 ఏళ్లలో? ఐలాండ్ ఎవరిది? అగ్రిగోల్డ్ ఆస్తులు కదా. అక్కడ చూడండి టోల్గేట్ కాడ ఆస్తులు ఎవరే? ఐలాండ్ కదా, అగ్రిగోల్డ్ వాళ్ళే కాదా? విజయవాడ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ చూడండి, ఇదే బ్యాంక్ కాలనీ పక్కన వెటనరీ కాలనీలో అట్లాగే పడమట్లో కూడా ఉన్నాయి. ఎందుకని మీరు ఆస్తులు సీజ్ చేయలే? ఎందుకని వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చారు? ఎందుకని మీరు సీజ్ చేశారు? సర్వే నెంబర్ ఎందుకు మార్చారు? ఏ విధంగా ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? ఇఫ్ ద ఇన్సిడెంట్ ఈస్ దేర్, కనపడుతుంది క్లియర్గా, ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది, సో అండ్ సో ఎంఆర్ఓ, ఫైల్ ద కేసు ఆన్ దట్ పర్సన్, ఎవరు చేయించుకుంది. వినండి సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బెలాగో అట్లాగే సబ్జెక్ట్ వైడ్గా ఎవరు చేయించారు? పలానా ఆయన చేయించుకున్నాడు, కట్టండి ఎఫ్ఐఆర్. ఎవరు చేశారు? పలానోళ్ళు చేశారు, కట్టండి ఎఫ్ఐఆర్. ఏమండి మీరు దోచుకుంటే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హత లేని జోగి రమేష్, అర్హత ఉంది భానుకి, సామునేని ఉదయ భానుకి. 14 సంవత్సరాలుగా ఇదే వైఎస్ఆర్ పార్టీని బతికిచ్చింది భాను గారు, బతికిచ్చింది పార్థసారథి బీసీ ఇంకో ఆయన, ఈయన మా కాపు.
అట్లా అనేక మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరినీ కాదని, నీ పార్టీలో ఇంప్రెస్ అయ్యి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు కృష్ణప్రసాద్ని కాదని మీరు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక జోగి రమేష్కి ఇవ్వటం. బీసీ సమాజ్ గారు అరే హీఈస్ నాట్ యూజ్ టు ద బీసీ ఆల్సో. ఈయన అగ్రిగోల్డ్ నిమిత్తం కానీ అనేక విషయాల్లో సంపాదించిన డబ్బు కానీ ఒక్క కల్లు గీత కార్మికుడికి సాయం చేశానని చెప్పమానండి. చెప్పు మెళ్ళ కట్టుకు తిరుగుతాం. మీ ఆస్తులన్నీ నీ తమ్ముడి పేర, నీ పిల్లల పేర, ఇంకోళ్ళ పేర, అమెరికాలో చదువుకుంటున్నటువంటి నీ కొడుకు భవిష్యత్తును కూడా జాసి ఆరు పేర పెట్టేవా కానీ అది మీ గౌడ హాస్టల్స్ కింద పెట్టండి. గౌడ విద్యార్థుల స్కూల్స్ ఎప్పుడన్నా కట్టావా ఎక్కడన్నా? అదే ఒక గౌడ బాపట్లలో వాళ్ళ అక్కని ఏం చేయొద్దు అన్నందుకు ఆయన చంపి తగలబెడితే వేర్ ఈజ్ యువర్ యాక్షన్? వై యూ హ్యావ్ నాట్ అరెస్టెడ్? వై యూ హ్యావ్ నాట్ గివ్ ద కాన్సన్ట్రేషన్ టు దట్ ఫ్యామిలీ ఆల్సో? ఆలోచించండి ఒక్కసారి. కమ్యూనిటీ అనేది మీరు సీటు తెచ్చుకునే వరకే. సీటు తెచ్చుకున్న తర్వాత కమ్యూనిటీకి విరుద్ధంగా అందరూ కలిసి ఓట్లేస్తే గెలిచావు. కానీ నీకు కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలిగా. కమ్యూనిటీ ఫీలింగ్ కూడా లేకుండా ఎక్కడ గౌడ అక్కడే ఉన్నాడు. ఇవాళ అదే కళ్ళు తాగేవాళ్ళు తగ్గారు, మందు తాగేవాళ్ళు పెరిగిపోయారు. ఆ గీత కార్మికులు ఏమైపోతారు? ఎక్కి దిగేటప్పుడు వాళ్ళు జరిగే ప్రమాదాలు ఏంటి? వాళ్ళకి నివారణ కోసం ఏం తీసుకున్నావు? మీ గౌడ కార్పొరేషన్ తరపున ఎవరికి గౌడ ప్రెసిడెంట్ ఇచ్చావు? వాడి ద్వారా మీ కార్పొరేషన్ తరపున ఎంతమంది గౌడు సభ్యులకి లక్షల లోన్లు ఇచ్చావు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎందుకు ఇవ్వాలా? ఎందుకు నువ్వు చేయలేకపోయావు? నువ్వే బాగుపడ్డావే. కులం కమిటీ, కులం కార్డు ఉపయోగించి నీ కులాన్ని ఎందుకు పైకి తీసుకురాలా? బీసీలకి అన్ని వర్గాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వెన్నుముకని కూడా చెప్పాడు, మీరు మర్చిపోయారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. వాళ్ళ వెన్ను విరిచిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ ఉందండి కుమ్మర వృత్తి? వాళ్ళు ఏమైపోయారండి? మట్టి కుండలో ఎవరు యూజ్ చేస్తున్నారండి? బీసీలు అందరి గురించి నేను చెప్పాలంటే వెరీ గుడ్ క్వశ్చన్. 129 కులాలు ఉంటే ఆ కులాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు విభజించేసి ఏకీకృతం చేసి ఇవాళ 65 కార్పొరేషన్లు పెట్టి 55 కార్పొరేషన్లకి ఊరికే ప్రెసిడెంట్లు వేసి నామినేటెడ్ పోస్టులు 10 మందిని వేసి డైరెక్టర్లుగా వాళ్ళకి జీతాలు కూడా లేవు. ఇప్పటి వరకు రిలీజ్ చేయమనండి ఒక్కొక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్ అడపా శేషు ఆయన సంపాదించుకున్నాడు 100 కోట్ల వరకు అంట ప్రజలందరూ అనుకుంటున్నారు. అయ్యా ఆయన ఎవరికి ఇచ్చారు? ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకు కూడా ₹1,00,000 సాయం కూడా చేయలేని పరిస్థితి. అదే రామాంజనేయులు ఉన్నప్పుడు చూడండి, కాపు కార్పొరేషన్ తరపున లోన్లు ఇచ్చాడు, గ్యాదర్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, జేసీబీలు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? వినండి. నేను చెప్తాను కదండి, చెప్తా. ఈడ అభివృద్ధి ఏంటో ఇదేంటో అన్నీ చెప్తాను నేను. వాస్తవంగా కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. విదేశీ విద్యా విధానం అని చెప్పి ఆ రోజున గౌరవనీయులైన చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళినటువంటి వేల మంది విద్యార్థులకి 10 లక్షలు ఇస్తే అందులో పెండింగ్ 4-5 లక్షలు ఉంటే ఆ డబ్బులు కూడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆ గవర్నమెంట్ అమలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు పెట్టిన 104, 108 అట్లాగే ఆరోగ్యశ్రీ ఎలా అమలు చేస్తున్నారో అట్లా అమలు చేయవలసిన బాధ్యత ఇదే విదేశీ విద్యా విధానంలో మీకు లేదా అండి? వాళ్ళకి ఎందుకని ఇవ్వలేదండి? ఇదే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఆగిపోయి ఏది మన సౌదీ కంట్రీస్కి వెళ్ళి ఒక పని అని ఇంకో పని చేసుకున్నటువంటి కూలీల్లాగా అక్కడ షాపుల్లో షాపింగ్ కాంప్లెక్స్ల్లో పనిచేసుకుంటూ సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోయి 4 లక్షలు కట్టలేక ఇప్పుడు కూడా నరకం అనిపిస్తున్నటువంటి ఎంతమందిని చూపించమంటారు చెప్పండి? నేను చూపిస్తాను మీకు. కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 4 lakhs బ్యాలెన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ అనేది కాదు. వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ముందు ఇమీడియట్లీ పే చేయండి అన్నా కానీ పే చేయని సందర్భాలు. అటువంటి విషయాలన్నింటినీ ఎన్డీఏ కూటమి ఏమైనా తప్పులు సరి చేసి మళ్ళీ ఏమైనా కొత్త నూతన తీసుకొస్తుంటారు? అది తీసుకొస్తుంది కదండి. పబ్లిక్ హ్యాజ్ సాటిస్ఫైడ్ సార్. పబ్లిక్ అంతా కూడా అండి దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఎవరి కాళ్ళు సొంత డబ్బులతో ఇక్కడికి వచ్చి ఇక్కడ నా ఆంధ్రప్రదేశ్ వెనకబడుతుంది, ఇలాంటి ఒక దౌర్జన్యకారుడు, దోపిడీదారుడు, ఒక హత్యా రాజకీయాలు చేసినోడు సొంత ఫ్యామిలీస్ను కూడా వాళ్ళే చెప్తున్నారు, మా అబ్బాయికి ఓటేయొద్దు, మా అన్నయ్యకి ఓటేయొద్దు, మా నాన్న చంపింది, నా మంగళసూత్రాలు తెంచింది, నా సౌభాగ్యాలు తీసింది వీడేనని చెప్పి సౌభాగ్యవతి గారు, వివేకానంద రెడ్డి వీళ్ళందరూ చెప్పగలిగింది. ప్రజలు ఎందుకు నమ్మరు? ప్రజలు ఎంతో నమ్మకంతో నీకు అన్ని ఓట్లు అన్ని సీట్లు ఇస్తే నువ్వు తిరిగి వీళ్ళకి చేసిందేంటి? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రజలందరూ కూడా ఏకీకృతంతో వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటి, ఇంకోళ్ళు ఏంటి అందరూ కూడా ఎండలో నుంచుని ఒక హార్డ్వేర్ ఓటర్ లాగా నీకు వ్యతిరేకంగా ఓట్లేసి ఇంత గెలుపుని చంద్రబాబు గారికి ఇచ్చెళ్ళారు. అది నిజం కాదంటారా?
అది కూడా పోనీ వీబీఎంలు తప్ప ఇంకోటి తప్ప అనండి. అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు అంటారు, ఎందుకంటే ఒక మాట అంటారు, ఎందుకంటే అక్కడ మాచర్లలో జరిగిన విషయాన్ని చూస్తే మాకు అనుకూలంగా పడలేదు కాబట్టి మా వాడు వచ్చి రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు అన్న. అంటే మీకు అనుకూలంగా పడితే పగలగొట్టరు అనమాట.